హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టుతున్నట్లు అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వెల్లడించారు. సాగు చేసే భూములకే పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు రైతులు పేర్లు నమోదు చేస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్లు వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించడంపై పలు కంపెనీలు ప్రతినిధులతో ఆయన భేటీ కూడా అయినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పటికీ మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చు, రైతు భరోసా డబ్బులు అయితే ఇప్పటికి పడాల్సి ఉండే, ఇప్పటి వరకు మనకు రైతు భరోసా డబ్బులు అయితే రాలేవు. కానీ ప్రాబ్లం ఎక్కడ జరిగింది? సాగు చేసే రైతుకే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. కానీ రైతు భరోసా పథకంపై కేబినెట్ కూడా సబ్ కమిటీ మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసి విడుదల చేసింది ఫ్రెండ్స్. కానీ ఈ డబ్బులు ఎవరికి వర్తిస్తాయి, ఎవరికి రావు అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశం జరిగింది. ఎందుకంటే 7 ఎకరాలకే పరిమితం అని చెప్పేసి ఒకసారి అంటుండ్రు, 10 ఎకరాలకే పరిమితం అని ఒకసారి అంటారు. ఏంటంటే ఇక్కడ బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఊళ్ళలో మన ల్యాండ్లో మనం కట్టుకున్నా కానీ అది అది వ్యవసాయం భూమి కిందికి వచ్చినా కానీ దానికి కట్ చేసి మరి మనకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు ఇది సాధ్యమో చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. అలానే మీకు ఎలాంటి డౌట్ వచ్చినా, మీకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించిన ఎలాంటి డౌట్ వచ్చినా కానీ ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ రూపంలో తెలపండి. అలానే ఇలా మీ పట్టా పాస్బుక్ కావచ్చు, కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, మీ అమ్మకాలు కావచ్చు, భూమి కొనడం కావచ్చు, అలాంటి విషయాలు కూడా ఏమైనా తేడాలు జరిగినా కానీ ఇప్పుడే సరి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ సంక్రాంతి టైం ఉంది కాబట్టి ఈ లోపే సరి చేసుకోండి, మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థింకింగ్ వీడియో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.